నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. కొన్నిసార్లు కొంతమంది దంపతులు మా దగ్గరకు వస్తారు. అందులో భార్య అన్న భర్త అన్న RH పాజిటివ్ RH నెగిటివ్ ఉంటారనమాట. దీనివల్ల సంతానలేమి సమస్య కావచ్చా, దీనికి ట్రీట్మెంట్ ఏమి ఇస్తారనేది వాళ్ళ టాపిక్. సో మొదటిగా దీన్ని ఏమంటారో తెలుసుకుందాం. సో హస్బెండ్ వైఫ్ RH పాజిటివ్ నెగిటివ్ ఉన్నారనుకోండి, డిఫరెంట్ RH ఉన్నారనుకోండి, అలాంటప్పుడు దీన్ని RH ఇన్కంపాటిబిలిటీ అంటారు. ఇప్పుడు RH అంటున్నాను. RH ఏంటి? RH ఫ్యాక్టర్ ఒక ప్రోటీన్, రెడ్ బ్లడ్ సెల్స్ సర్ఫేస్ మీద, అంటే దాని అవుటర్ లేయర్ మీద ఉన్న ప్రోటీన్ ని RH ఫ్యాక్టర్ అంటారు. దాన్ని ప్రోటీన్ అన్నమాట. సో ఎవరి రెడ్ బ్లడ్ సెల్స్ లో ఈ ప్రోటీన్ ఉంటుందో వాళ్ళని RH పాజిటివ్ పేషెంట్స్ అంటారు, RH పాజిటివ్ ఇండివిజువల్స్ అంటారు. ఎవరిలో అయితే ఈ ప్రోటీన్ ఉండదో వాళ్ళని RH నెగిటివ్ అంటారు. సో ఈ RH నెగిటివ్ RH పాజిటివ్ ఉన్న కపుల్స్ లో ఫర్టిలిటీ ప్రభావం ఎక్కువ ఉండదు, కానీ ప్రెగ్నెన్సీ మీద ప్రభావం ఉండొచ్చు, ఎస్పెషలీ RH ఇన్కంపాటిబిలిటీ ఉన్నప్పుడు. దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. సో ఏం ఇంప్లికేషన్స్ ఉంటాయి అలాంటప్పుడు? RH ఇన్కంపాటిబిలిటీ కూడా ఒక పాత్ర ప్లే చేస్తుంది ప్రెగ్నెన్సీ అప్పుడు. దీని గురించి తెలుసుకుందాం. సో ఒక మహిళ RH నెగిటివ్ ఉందనుకోండి, ప్రెగ్నెంట్ అయిందనుకోండి, వాళ్ళ భర్త RH పాజిటివ్ ఉన్నారనుకోండి, అలాంటప్పుడు బేబీకి RH పాజిటివ్ ఫ్యాక్టర్ రావచ్చు. సో ఒక నెగిటివ్ మహిళ పాజిటివ్ RH ఫ్యాక్టర్ ఉన్న బేబీని క్యారీ చేసేటప్పుడు దీనివల్ల RH ఇన్కంపాటిబిలిటీ అవ్వచ్చు. ఎప్పుడు అవుతుందంటే ఈ మహిళ ఇమ్యూన్ సిస్టమ్ RH పాజిటివ్ బ్లడ్ కి సెన్సిటైజ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ సెన్సిటైజేషన్ ఏంటి అనేది తెలుసుకోండి. సెన్సిటైజేషన్ అంటే దానికి ఎక్స్పోజ్ అయిందంటే, ఎక్స్పోజర్ ఏంటి? RH నెగిటివ్ మహిళ RH పాజిటివ్ బ్లడ్ కి ఎక్స్పోజ్ అయిందనుకోండి, అలాంటప్పుడు తన ఇమ్యూన్ సిస్టమ్ ఏంటి? మనకి ఏదైనా జబ్బులు అయినప్పుడు యాంటీబాడీస్ తయారవుతాయి, ఆ జబ్బుతో పోరాడడానికి యాంటీబాడీస్ అన్నమాట. సో ఈ RH పాజిటివ్ కి ఎక్స్పోజ్ అయింది అనుకోండి, అలాంటప్పుడు ఆవిడ ఇమ్యూన్ సిస్టమ్ అనుకుంటుంది అది కూడా ఒక జబ్బు. సో ఆ RH పాజిటివ్ సెల్స్ కి యాంటీబాడీస్ తయారవుతాయి. ఇది ప్రెగ్నెన్సీ అప్పుడు అవ్వచ్చు, మిస్క్యారేజ్, అబార్షన్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అప్పుడు అవ్వచ్చు. ఇది మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల హీమోలైటిక్ డిజీజ్ ఆఫ్ ద న్యూ బార్న్ అవ్వచ్చు. దీన్ని మనం ఇప్పుడు HDN అని పిలుచుకుందాం. సో ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీస్ లో ఏంటంటే, ఇప్పుడు ఈ మిస్క్యారేజ్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీస్ లో కూడా RH పాజిటివ్ బేబీ RH పాజిటివ్ ఉందనుకోండి, మదర్ లో ఆల్రెడీ యాంటీబాడీస్ ఉన్నాయి కదా, అవి మాయాని క్రాస్ చేసి బిడ్డ రెడ్ బ్లడ్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తాయి, అటాక్ చేస్తాయి. దీనివల్ల హీమోలైటిక్ డిజీజ్ ఆఫ్ ద న్యూ బార్న్ HDN అనే జబ్బు అవ్వచ్చు. ఈ జబ్బు వల్ల ఎనీమియా అవడం, జాండిస్, హార్ట్ ఫెయిలియర్ అవడం, ఫీటల్ డెత్ అంటే బిడ్డ చచ్చిపోవచ్చు కూడా గర్భంలో. సో ఇది ఒక ప్రమాదమైన విషయము. కాబట్టి ఈ RH ఫ్యాక్టర్ అనేది తెలుసుకుంటే మంచిది. డైరెక్ట్ గా అయితే ఈ RH ఇన్కంపాటిబిలిటీ ఉంటే ఫర్టిలిటీ మీద, అంటే సంతానలేమి సమస్య దీనివల్ల అవ్వదు. కాకపోతే ఇన్కంపాటిబిలిటీ ఉన్నప్పుడు బిడ్డ హెల్త్ మీద ప్రమాదం ఉంటుంది, ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ అప్పుడు. సో ఈ RH ఇన్కంపాటిబిలిటీ ఉన్నప్పుడు సెన్సిటైజేషన్ అయినప్పుడు, సెన్సిటైజేషన్ అంటే ఎక్స్పోజర్ అయినప్పుడు, నెగిటివ్ ఉన్న తల్లి పాజిటివ్ ఉన్న బిడ్డకి బ్లడ్ సెల్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు, అలాంటప్పుడు ఈ సెన్సిటైజేషన్ అయినప్పుడు మంచిది కాదు. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, ఈ సమస్య ఉంది అని తెలుసుకున్నప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ సెన్సిటైజేషన్ ప్రివెంట్ చేయడానికంటే, ఈ ఎక్స్పోజర్ వల్ల మనకి ఏ ఎఫెక్ట్ ఉండకూడదంటే RH ఇమ్యూన్ గ్లోబ్యులిన్, RHIG అంటారు దాన్ని, ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్తారు. ఇందులో ఏంటంటే RH నెగిటివ్ ప్రెగ్నెంట్ అమ్మాయికి RH ఇమ్యూన్ గ్లోబ్యులిన్, దీన్ని ROD అని కూడా అంటారు, RHOD ఇమ్యూన్ గ్లోబులిన్ అంటారు, ఈ ట్రీట్మెంట్ ని ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని బ్రాండ్స్ ROGAM అనే ఒకటి చాలా కామన్ గా ఇస్తారు. ఈ ట్రీట్మెంట్ ఏంటంటే తల్లి ఇమ్యూన్ సిస్టమ్ ని ఆపుతుంది RH పాజిటివ్ సెల్స్ తో పోరాడడానికి. అది మంచిది కాదు కదా, బిడ్డ RH పాజిటివ్ తో ఉంది కాబట్టి ఆ సెల్స్ ని డిస్ట్రాయ్ చేయొద్దు, కాబట్టి తల్లి బాడీలో ఆ యాంటీబాడీస్ తయారవ్వవు. అలాంటప్పుడు బిడ్డ హెల్త్ బాగుంటుంది అనమాట. ఈ RHIG టిపికలీ 29th అంటే సాధారణంగా 28th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఇస్తారు. తర్వాత కన్నిన తర్వాత వెంటనే 72 hours తర్వాత కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే బేబీ RH పాజిటివ్ ఉంటే మటుకు. లేదనుకోండి, ఎక్స్పోజర్ అయిందనుకోండి ఎక్కడైనా, అంటే మిస్క్యారేజ్ అయింది, అబార్షన్, ట్రామా అలాంటిది అయినప్పుడు కూడా ఎక్కడైతే అనుమానం ఉంటుంది ఈ RH పాజిటివ్ సెల్స్ తల్లి బ్లడ్ స్ట్రీమ్ లో కూడా వెళ్ళి ఉంటుంది అన్నప్పుడు కూడా ఈ RHIG ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ప్రెగ్నెన్సీ అప్పుడు మానిటరింగ్ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ సెన్సిటైజేషన్ అయినప్పుడు కూడా
ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు కూడా క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఎస్పెషలీ ఫీటల్ అనీమియా అవుతుందా అని, అంటే బిడ్డకి ఏమైనా అనీమియా అవుతుందా గర్భసంచిలో ఉన్నప్పుడు, ఇది అల్ట్రాసౌండ్ ద్వారా, డాప్లర్ స్టడీస్ ద్వారా కూడా చేయొచ్చు. సివియర్గా HDN ఉన్నప్పుడు ఇంట్రాయూట్రైన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కూడా చేస్తారు. బిడ్డకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం గర్భసంచిలో ఉన్నప్పుడు, లేదా మెచ్యూర్గా ఉందనుకోండి, బేబీ బాగా డెవలప్ అయింది అనుకోండి, టైం కన్నా ముందే డెలివరీ చేసేయడం కూడా ఒక ఆప్షన్. సో పోస్ట్ డెలివరీ కేసు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ న్యూ బార్న్స్ ఎవరైతే HDN తో ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి కొన్నిసార్లు ఫోటోథెరపీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ లేదా వివిధ రకాల సపోర్టివ్ కేర్స్ ఇస్తారు ఎనీమియా, జాండిస్ ని మేనేజ్ చేయడానికి. సో డెవలప్మెంట్ ఉంది, ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఈ సమస్య ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయితే చాలా డెవలప్మెంట్ ఉంది, కానీ ముందుగా జాగ్రత్త పడితే చాలా మంచిది. సో సంతానలేమి సమస్య గురించి మాట్లాడంటే, సమ్మరైజ్ చేయాలంటే, డైరెక్ట్గా ఈ RH ఇన్కంపాటిబిలిటీ ఉంటే అయితే సంతానలేమి సమస్య అవ్వదు, కానీ ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ మీద ఎఫెక్ట్ ఉండొచ్చు. సో ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, RHIG లాంటివి సరిగ్గా మానిటర్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ అప్పుడు. అలాంటప్పుడు రిస్క్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఈ RH ఇన్కంపాటిబిలిటీ ఉన్న సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ ఉంటాయి, అంటే లైఫ్ బర్త్ రేట్ బాగుంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.